నీకు మీ పెద్దన్నంటేనే ఎక్కువ ఇష్టమా? ఇష్టమంటే రెస్పెక్ట్. నేనేం చేశాను శేఖర్ అన్న, అది ఇంత టెన్షన్ అవుతుందా? మన కంటికి కనిపించేది ఒక లోకం, మన కంటికి కనిపించని ఇంకో లోకం ఉంది. నువ్వు కొన్నాళ్ల పాటు బయటికి రాకుండా ఉంటేనే మంచిది. సరే అమ్మాజీ. యమునా, అమ్మాజీ గారు వచ్చారు, కనీసం కాఫీ టీయో ఇవ్వలేకపోయావా? అయ్యో, పాలు లేనట్టున్నాయి నవీన్ గారు. నేను బయటికి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొస్తాను. సరే, త్వరగా వెళ్ళి. అమ్మాజీ గారు, ఇంట్లో పాలు లేవని నాకు తెలుసు, కావాలనే యమునని బయటికి పంపించాను. ఇప్పుడు చెప్పండి, ఎందుకు వచ్చారు? నేనే యమునని బయటికి పంపించి నీతో మాట్లాడదామనుకున్నాను. యమున మోస్ట్ డేంజరస్ పర్సన్. తన అమాయకంగా కనిపిస్తుంది, కానీ చాలా తెలివైంది. తననిప్పట్లో రోజా దగ్గరికి రానివ్వకుండా చూసుకో. యమున బయటికి వెళ్తే బాలుని ఏదో విధంగా కలిసి రోజా ప్రెగ్నెంట్ అని బాలుకి చెప్తుంది. అప్పుడు ప్రాబ్లం అవుతుంది. మొత్తం ప్లాన్లన్నీ ఫెయిల్ అవుతాయి. ఏం అమ్మాజీ గారు, వాళ్ళేం ప్లాన్ చేస్తున్నారు? వాళ్ళు చేసే ప్లాన్స్ ఏవో వాళ్ళు చేస్తున్నారు నవీన్. ఆస్తుల్ని స్వాధీనం చేసుకుని ఇంకేదో చేసుకోవడానికి ప్లాన్స్ చేస్తున్నారు. వాళ్ళేం ప్లాన్ చేసినా మనిద్దరికీ అందులో వాటా ఖచ్చితంగా వస్తుంది. అమ్మాజీ, నీ పని బాగుంది. ఇటు రోజా గెలిస్తే రోజా వైపు ఉంటావు, అటు మాలతి గెలిస్తే మాలతి వైపు ఉంటావు. అప్పటికి నువ్వేదో పెద్ద శుద్ధపూసలా మాట్లాడతావేంటి? నువ్వు కూడా ఊసరి వెళ్ళివే కదా. నువ్వు రోజా గెలిస్తే రోజా వైపు ఉంటావు, అటు మాలతి గెలిస్తే మాలతి నిచ్చెల వైపు ఉంటావు. అమ్మాజీ, ఇద్దరు చెడ్డవాళ్ళు మాట్లాడుకుంటే వాడి వెనక వీడి వెనక గోతులు తీసుకోవడం గురించే మాట్లాడుకుంటారు.